బ్రేకింగ్ చూస్తున్నాం. జయభేరి సంస్థకు వచ్చిన హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. హైడ్రా నోటీసులు నిజమే అని తెలిపారు. జయభేరి ఎక్కడా ఎప్పుడు ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు తమ సైట్కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్లో 3 అడుగుల మేర ముందుకు వచ్చినట్లు గుర్తించారు అని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారు. ఈ షెడ్డును తానే తొలగించేస్తామని హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఈ షెడ్ తొలగించేందుకు జయభేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రానక్కర్లేదు అని, మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్ను తొలగిస్తామన్నారు. తమను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని, ఎన్నడూ అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. జయభేరి సంస్థకు వచ్చిన హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. హైడ్రా నోటీసులు నిజమే అని తెలిపారు. జయభేరి ఎక్కడా ఎప్పుడు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు అన్నారు. స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు తమ సైట్కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్లో 3 అడుగుల మేర ముందుకు వచ్చినట్టు గుర్తించారు అని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారు. ఆ షెడ్ను తామే తొలగించేస్తామని, హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఈ షెడ్ తొలగించేందుకు జయభేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రానక్కర్లేదని, మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్ను తొలగిస్తామన్నారు. తాము 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని, ఎన్నడూ అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. జయభేరి సంస్థకు వచ్చిన హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. హైడ్రా నోటీసులు నిజమే అని తెలిపారు. జయభేరి ఎక్కడా ఎప్పుడు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు తమ సైట్కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్లో 3 అడుగుల మేర ముందుకు వచ్చినట్లు గుర్తించారు అని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారు.
ఆ షెడ్ను తామే తొలగించేస్తామని హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఈ షెడ్ తొలగించేందుకు జయబేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రానక్కర్లేదు అని మంగళవారం సాయంత్రంలోపు తాత్కాలిక షెడ్ను తొలగిస్తామన్నారు. తాము 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని ఏనాడు అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.